నమస్తే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఉండాలని, అందరిలో నేను ఒకరిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక స్మాల్ వ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నానండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇక్కడైతే నేను పాలు పొంగల్ చేయబోతున్నాను. సో సేమియా పొంగల్ చేయబోతున్నానండి. సో దానికోసం అని చెప్పేసి ఒకరోజు ముందుగానే కౌంటర్ టాప్ స్టవ్ క్లీన్ చేసుకుంటాను. శుక్రవారం మంగళవారం తప్ప ఎప్పుడైనా క్లీన్ చేసుకుంటానండి. సో ఇంకా పసుపు కుంకుమలు మీకు తెలిసిందే, యాస్టీస్గా ఈ విధంగా పెట్టేసేసుకొని పాలు ఈ విధంగా వేసుకునేటప్పుడు పాల ప్యాకెట్లు అయితే ఇలా కట్ చేసుకోవాలండి. అంటే కొద్దిగా కట్ చేసుకొని, మీరు ఇక్కడ చూసారు కదా, పాలు కట్ చేసుకునేటప్పుడు మొత్తం కట్ చేసుకోవద్దు, కొంచెం దానికి ఉండేటట్టు కట్ చేసుకొని వేసుకున్నట్లయితే ఆ కట్ చేసుకున్నది అనేది ఎక్కడ పడిపోకుండా ఆ ప్లాస్టిక్ దానికే ఉండిపోతుంది అనమాట. ఇక్కడ పక్కనే రైస్ వండాను కదా, అది పులిహోర కోసం. ఇక్కడ సేమియా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈలోపు పాలు కూడా పొంగాయి అనమాట. సో ఇక్కడ అయితే సగ్గుబియ్యం సేమియా పొంగల్ అనమాట నేను చేసేది. మా పిల్లలకి సగ్గుబియ్యం వేస్తేనే తింటారు, ఎందుకంటే బబుల్స్ అని వాళ్ళకు ఒక హ్యాపీగా ఉంటుందన్నమాట. సో పాలు పొంగాయి కాబట్టి ఇప్పుడు ఇంకా సగ్గుబియ్యం వేసేసుకుంటున్నాను. ఇందులో సగ్గుబియ్యం ఉడకటం కోసం లేట్ పడుతుంది కాబట్టి ఈ లోపల డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. నెయ్యి వేసేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ మీకు తెలుసు ఏమేమి కావాలో అవన్నీ, కిస్మిస్, జీడిపప్పు, బాదం ఇవన్నీ వేసి వేయించేసుకొని ఆ తర్వాత ఇదే నేతిలో నేను సేమ్యాలు కూడా వేయించేసుకుంటున్నానండి. సో నేనైతే ఈరోజు చాలా అంటే ఈరోజే కాదు, ఎప్పుడు కూడా తక్కువ పాత్రలలోనే వంట చేస్తూ ఉంటానండి. ఎందుకు నేను చెప్తున్నానంటే చాలామంది కూడా నేను చూశానండి, చెప్తున్నాను, చాలామందిని చూశాను. ఒక్క ఐటెం కోసం 4-5 గిన్నెలు తీస్తారండి. చాలా ఎక్కువ పాత్రలను ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకు అన్ని గిన్నెలు పడతాయో నాకు తెలీదు. సో నేనైతే చాలా తక్కువ పాత్రలతోనే ఎన్ని వంటలైనా చేస్తూ ఉంటానన్నమాట. ఈరోజు అది మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను, తక్కువ పాత్రలతో వంట ఎలా చేయాలనేది. ఇప్పుడు కూడా మీకు షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించాను, అదే గిన్నెలో సేమియాలు వేయించాను. ఆల్రెడీ ఇక్కడ సగ్గుబియ్యం కుక్ అయ్యాయి. సో ఇప్పుడు నేను సేమియాలు వేసేసానండి. ఇప్పుడు ఇది ఆల్రెడీ నేతి గిన్నె కాబట్టి ఈ గిన్నెలో నేను పులిహోర కోసం పోపు ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఇందులోనే వేస్తానండి పోపు. సో ఇంకా మనకి గిన్నె వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇంకా ఎలాగూ టైం పడుతుంది కాబట్టి సేమియా ఉడకటం కోసం నేను ఇప్పుడు పానకం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పానకం కోసం అయితే బెల్లం వేసుకున్నాను, ఇలాచీ పౌడర్, మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను. నేను అయితే ఈ 3 ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తానండి. కొంతమంది అయితే పుట్నాల పప్పు కూడా వేసుకుంటూ ఉంటారు. సో నాకు తెలిసి ఇంకా ఈ 3 ఇంగ్రీడియంట్సేనండి మెయిన్. సో ఇంకా వాటర్ వేసేసుకొని కలిపేసుకోవడమేనండి. సో శ్రీరామనవమి అంటేనే మెయిన్ వడపప్పు పానకం అనమాట. సో ఆల్రెడీ వడపప్పు కోసం నేనైతే పెసరపప్పు అంటే సాయి పప్పు అంటారు కదా, అది నానబెట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా గిన్నెలో, ఇంతకుముందేనండి ఒక 10 మినిట్స్ అవుతుంది నానబెట్టి. ఈ వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి అది నానిపోతుంది అనమాట. సో ఇక్కడ సేమియా అయితే ఉడికిపోయింది. ఇంకా బెల్లం కూడా వేసేసుకుంటున్నానండి. బెల్లం నేను ఇంతకుముందు వీడియోస్ షేర్ చేశానండి. తక్కువ టైంలో చాలా సింపుల్గా మనం ఎలాంటి కష్టం లేకుండా మనం తరుక్కోవచ్చు అనమాట బెల్లాన్ని. ఆ వీడియో నేను షేర్ చేశాను, ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మనం ఇప్పుడు ఇలా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు బెల్లం తరుక్కోవాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. అలా లేకుండా చాలా సింపుల్గా మనం తరుక్కోవచ్చు అనమాట. సో బెల్లం వేసాను, ఇలాచి పౌడర్ వేసాను, డ్రై ఫ్రూట్స్ వేసాను. సో ఇక్కడ మీకు ఇంకొకటి చెప్తున్నాను, మనం సేమియా పొంగల్ కావచ్చు, పాయసం కావచ్చు, ఏది వండినా సరే పరమాన్నం దేవుడికి పెట్టేటప్పుడు అంట నైవేద్యం ఒక్క కళ్ళైనా సరే ఉప్పు కళ్ళు వేసుకోవాలంట. సో నేను అది పొంగల్ చేసేటప్పుడు ఫస్ట్లోనే వేసుకోవాలి, మర్చిపోయాను అనమాట. సో అందుకోసం ఇప్పుడు ఒక కళ్ళు వేసేసాను, పొంగల్ ప్రిపేర్ చేసేసాను కాబట్టి స్టవ్ ఆపేసాను. ఇప్పుడు నేను ఇక్కడ పులిహోర కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ వేసేసుకొని, పులిహోరకి ఏమేమి కావాలండి, పోపు దినుసులు, పోపు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే పల్లీలు,
కరివేపాకు, ఇంగు కూడా వేసుకుంటారండి కొంతమంది, మీ ఇష్టం అనమాట. సో ఇంకా ఏమేమి కావాలో అవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేనైతే పులిహోర కోసం వేసేసుకున్నాను. ఈ రోజైతే నేను చేయబోయేది నిమ్మకాయ పులిహోర అనమాట. ఉగాది పండుగ రోజు నేనైతే మామిడికాయ పులిహోర చేశానండి. ప్రతి ఉగాదికి నేను మామిడికాయ పులిహోర చేస్తాను, ఎందుకంటే ఆ రోజు మనం ఉగాది పచ్చడి చేసుకోవడం కోసం మామిడికాయలు తీసుకుంటాం కాబట్టి మామిడికాయలు ఇంట్లో ఉంటాయి కదా, అందుకోసం మామిడికాయ పులిహోర చేస్తాను ఎప్పుడైనా కంపల్సరీకి. మామిడికాయ పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈరోజైతే నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. చింతపండు పులిహోర అసలు చాలా తక్కువ, రేర్ అనమాట, నేను అసలు చేయను, ఎందుకంటే ఇంతవరకు చేయలేదు. కానీ కంపల్సరీగా ఒకసారి అయితే వీడియో షేర్ చేస్తానండి. సో ఇక్కడైతే ఆల్రెడీ రైస్ నేను ఆరబెడుతున్నాను కదా, సో వేడివేడిగా ఉందని చెప్పేసి ముందుగానే ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. ఆ తర్వాత నేను లెమన్ ఈ విధంగా స్క్విజ్ చేసుకున్నాను కదా, స్ట్రైన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో సీడ్స్ ఉంటాయి కదా, అవి రాకుండా ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా మొత్తం స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పోపు ఉంటుంది కదా, ఈ విధంగా ఇందులో వేసేసుకోవాలి. సాల్ట్ కూడా నేను పోపులో వేసేసుకున్నానండి. మేబీ మీరు ఒకవేళ లెమన్ స్క్వీజ్ చేసుకుంటే లెమన్లో కూడా వేసుకోవచ్చు. మొత్తం ఈ విధంగా మిక్సర్ చేసేసుకోవటమేనండి. సో ఇక్కడ చూసారు కదా, మీకు చూపిస్తాను సింక్లో, అసలు చాలా తక్కువ గిన్నెలు పడతాయండి, అసలు గిన్నెలే పడవన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ మొత్తం కూడా ఈ విధంగా పులిహోరను మిక్సర్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ చూశారు కదండి, మార్నింగే ముగ్గు పెట్టేసి ఇలా పూలతో డెకరేషన్ చేసేసుకున్నాను, ఇలా తోరణాలు అలంకరణ చేసేసుకున్నాను. సింక్లో కూడా చూశారు కదా, చాలా తక్కువ గిన్నెలు ఉన్నాయన్నమాట, కౌంటర్ టాప్ నేను చేసిన ప్రసాదాలు అనమాట. ఇంకా నేనైతే ఇంకా మా పాపకి పసుపు రాసేసాను, నేను పసుపు రాసేసుకుంటున్నాను. ఇక్కడైతే ఒక బ్యాడ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నానండి. మా పాప అసలు చాలా డల్ అయిపోయింది అనమాట ఈరోజు అయితే. నాకు కూడా అసలు మనసు బాగోలేదు, పూజ చేసుకుంటానో లేదో అనుకున్నాను, ఎందుకంటే నైట్ అసలు 12 o'clock అయిపోయింది. మా వారు వచ్చేసారనమాట. ఆయన వచ్చేసారని చెప్పేసి వీళ్ళు అసలు ఈరోజు హాలిడే అని నైట్ అంతా నిద్రపోలేదు. నిద్రపోయేసరికి హడావుడిగా డోర్ తీయబోయేసరికి డోర్లో ఏలు పెట్టింది, తనే చూసుకోకుండా తనే డోర్ వేసేసుకుంది అనమాట. సో ఏలు పడిపోయి ఏలు నలిగిపోయి అసలు చాలా బ్లడ్ కూడా వచ్చేసింది. అసలు ఇంతవరకు అసలు అలా జరగలేదు, నాకు అసలు మనసు చాలా బాధపడిపోయింది. ఏంటి పండగ రోజు ఇలా జరిగింది అంటే 12 దాటిందనమాట, ఒక విధంగా డే అనమాట. ఇంకా అనిపించింది పండగ డే ఈరోజు ఇలా జరగటం ఏంటి అని చెప్పేసి. మా పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉంటారండి, ఎంత యాక్టివ్గా ఉంటారంటే అసలు అమ్మో నేను అసలు కంట్రోల్ చేయలేనమాట. నేనే ఒకేసారి అసలు కంట్రోల్ చేయలేక స్ట్రెస్కి గురవుతానమాట, అంత యాక్టివ్గా ఉంటారు. అసలు ఇలా జరిగినందుకు చాలా ఫీల్ అయిపోయాను. పూజ కూడా చేసుకోవడానికి నాకు మనసు అంగీకరించలేదు పండగ పూట ఇలా జరిగినందుకు. బట్ అయినా కూడా పూజకి ఇంకా పిల్లలకి ఇలా జరిగినందుకు ఇంకా దేవుణ్ణి ఇలా చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి ఎలాగోలా స్థిమిత పడిపోయి అంతా దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి మళ్ళీ నా మనసు నేను లగ్నం చేసుకొని లేచి ఇంకా అన్నీ మళ్ళీ దేవుడికి ఇలా సిద్ధం చేసేసుకొని మనసు కొంచెం కుదుట పడిందండి. ఇంకా పూజకి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పిల్లల్ని లేపాను. అసలు మా పాప అయితే చాలా డల్ అయిపోయింది, మమ్మీ మమ్మీ అని నైట్ అంతా అసలు నిద్రపోలేదు, నన్ను నిద్రపోనివ్వలేదు. అసలు నాకు చాలా బాధేసింది, ఎందుకంటే ఇంత బ్యాడ్గా నాకైతే ఎప్పుడూ జరగలేదు. అంటే చిన్న చిన్న ఫీవర్ రావటం, హెల్త్ బాగోకపోవటం ఇలాంటివన్నీ ఉన్నాయి, బట్ ఇలా బ్లడ్ కారే అంత దెబ్బలు తగలటం అనేది ఎప్పుడూ జరగలేదనమాట. సో నాకైతే చాలా బాధేసింది, అసలు తట్టుకోలేకపోయాను, నేనైతే ఏడ్చేసానండి. అసలు పండగ పూట ఇలా జరగడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. సో ఇంకా దేవుడే అన్నిటికీ ఉన్నాడు అనిపించింది. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా, సో దేనికైనా సరే ఒక నెగిటివ్ వెనక పాజిటివ్ అనేది ఉంటుంది. సో ఏదైనా దిష్టి అనేది ఉంటే దీంతోనే పోయిందేమోలే మా పిల్లల మీద నుంచి అని చెప్పేసి అనుకున్నాను. సో ఇంకా దేవుడి దగ్గర మనసంతా లగ్నం చేసుకొని ఈ విధంగా పూజకి సిద్ధం చేసేసుకొని పూజ చేసేసుకుంటున్నానండి. మీకు తెలుసు యాజ్ టీజ్గా పూజ ఏ విధంగా చేసుకోవాలనేది.
ఇక్కడ వచ్చేసి నేను వెంకటేశ్వర స్వామి ఫొటోస్ ఎందుకు పెట్టుకున్నాను అంటే, అవతారాలు అనేవి మీ అందరికీ తెలుసు. నేను శ్రీరామ నవమి రోజు రాముడి ఫొటోస్ పెట్టుకోవచ్చు, బట్ పెట్టుకున్న తర్వాత ఆ ఫొటోస్ మళ్ళీ దేవుడి గుడిలో ఇవ్వాలి అని నా చిన్నతనంలో అయితే నేను విన్నాను అనమాట. అది కరెక్టో కాదో నాకు తెలియదు, బట్ నేను విన్నాను. అంటే రాముల వారి ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు, పెట్టుకుంటే ఆయన పడిన బాధలు కష్టాలన్నీ కూడా ఫ్యామిలీలో ఉంటాయి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది నేను విన్నాను. బట్ అది ఎంతవరకు కరెక్టో కూడా నాకు తెలియదు. కానీ ఆయన బదులు వెంకటేశ్వర స్వామిని ఆరాధించవచ్చు ఆయన పండగ రోజు అన్నట్టు నేను విన్నాను. అది ఎంతవరకు కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. మేబీ మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇంకా అవతారాలు ఆయనే కాబట్టి ఎవరైనా సరే ఒకటే అని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని ఆరాధించవచ్చు అని చెప్పి అన్నారు. అంటే పండగ రోజు రాముల వారి ఫోటో పెట్టుకొని పూజించవచ్చు అంట. పూజ అయిపోయిన తర్వాత ఆ ఫోటో తీసుకెళ్ళి దేవుడి గుళ్ళో ఇచ్చేసి మళ్ళీ ఇంకా ఆయన ఫోటోని ఇంట్లో పెట్టుకోకూడదు అన్నట్టుగా విన్నానండి. ఇప్పుడైతే మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది. ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఎప్పటికీ మన ఇంట్లో ఉంచుకోవచ్చు. అంటే నేను ఇంక ఈ ఫోటోని ఎప్పుడు ఇంట్లోనే పెట్టుకుంటాను అనమాట. వెంకటేశ్వర స్వామి ఫోటో అనమాట. వైట్ అంటే తెల్లని వస్త్రాలతో ఉన్నాడు ఇక్కడ. యాక్చువల్లీ ఏంటంటే శ్రీరాముల నవమి రోజు ఎల్లో కలర్ వస్త్రాలతో ఉన్న ఫోటో అయి ఉంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా నా పూజ అయితే శ్రీరామనవమి రోజు కొంచెం బాధతో కొంచెం హ్యాపీగా ఇలా జరుపుకున్నానండి. సో ఎలానో జరిగిపోయింది. సో అక్కడ మా పిల్లలు కూడా కొంచెం లాస్ట్లో జాయిన్ అయ్యారండి. సో వాళ్ళైతే అసలు చాలా మూడీగా అయిపోయారు. ఇంకా వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. రేపు 3rd నుంచి ఎగ్జామ్స్ అనమాట. సో వాళ్ళకి మన టైంలో అయితే ఎలా ఉంటాయి అంటే ఎగ్జామ్స్ 10th క్లాస్కి వచ్చినప్పుడే కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైప్లో జరిగేది. ఇప్పుడు అలా కాదండి, ప్రతిదీ కాంపిటేటివ్ ఎగ్జామ్ టైప్లోనే జరుగుతుందనమాట. వాళ్ళకి ఇప్పటికే హాల్ టికెట్ కూడా ఇచ్చేసారండి. మనకి ఎలా ఇచ్చేవాళ్ళో ఇప్పుడు వాళ్ళకి కూడా అలానే ఇచ్చేశారు. అంత స్ట్రిక్ట్గా ఉంటుందన్నమాట అసలు ఎగ్జామ్స్ అనేవి. సో అసలు అందుకోసమే వాళ్ళని బాగా ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్జామ్స్కి అయితే. ఇంకా వాళ్ళు మొక్కుకున్నారు. ఆ మొక్కు అయితే వింటే నాకు నవ్వొచ్చింది. మా పాప అయితే ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి అన్నట్టుగా మొక్కుకుంది. కాకపోతే ఆ మాటలు మీకు ఎవరికి వినిపించవు. సో అందుకోసం నేను కూడా రికార్డ్ చేయలేదన్నమాట. మా పిల్లలు ఇద్దరు కూడా హాల్ టికెట్స్ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటామంటే అక్కడ దీపాలు వెలిగించానమ్మా. ఇంకా అక్కడ వద్దు, స్పేస్ లేదని చెప్తే దేవుడి దగ్గర మామూలుగా చూపించేశారు. సో ఇంకా వాళ్ళు ఎప్పుడు ఏ ఎగ్జామ్స్ అనేది డిస్కషన్ చేసుకుంటుంటే వాళ్ళ మాటలకి నాకైతే నవ్వొచ్చేసింది. సో ఇంకా మోడీ నుంచి నేను బయటపడ్డానమాట. ఈ విధంగా అయితే ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.